మనం మార్కెట్లో దొరికే నైట్ క్రీమ్స్ అని, ఫేస్ క్రీమ్స్ అని, ఆయిల్స్ అని, సిరమ్స్ అని చాలానే మన ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటాం. కానీ మన స్కిన్కి అవి సెట్ అవుతాయా లేదా అని మనకు తెలియదు. ఫస్ట్ మనం మన స్కిన్ టైప్ ఏంటో మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. నైట్ పడుకునే ముందు మనం మంచిగా ఫేస్ వాష్ చేసేసుకుని పడుకుని పోవాలి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం మిర్రర్ ముందుకు వెళ్ళి నుంచుని మనల్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి. మన ఫేస్ నైట్ పడుకునే ముందు ఎలా ఉందో మార్నింగ్ లేచినప్పుడు కూడా అలానే ఉంటే మనది నార్మల్ స్కిన్. నార్మల్ స్కిన్ ఉన్నంత హ్యాపీ పీపుల్ ఇంకెవరు ఉండరండి. వాళ్ళకి అన్ని ప్రొడక్ట్స్ పడతాయి, ఏ ప్రాబ్లమ్స్ రావు. మార్నింగ్ లేచి మిర్రర్ ముందు మనం చూసుకున్నప్పుడు మన స్కిన్ అంతా డ్రైగా పగిలిపోద్దేమో అన్న ఫీలింగ్లో ఉన్నట్టు ఉందనుకోండి, అది డ్రై స్కిన్ అనమాట. ఈ డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా మాయిశ్చరైజింగ్ లోషన్స్, క్రీమ్స్, నైట్ క్రీమ్స్ ఇవన్నీ ఎక్కువగా వాడుకోవాల్సి వస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళు హ్యాపీనా అంటే వాళ్ళు కూడా హ్యాపీ కాదండి. వాళ్ళ పొజిషన్ కూడా ఇదే. నైట్ లేచిన తర్వాత అద్దంలో చూసుకున్నప్పుడు మొహం అంతా ఆయిల్ కారుతూ ఉంటుంది. అదొక్కటే కాదండి, రోజంతా వీళ్ళకి ఆయిల్ కారుతానే ఉంటుంది. మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది ఇలాంటి స్కిన్ వాళ్ళకి. మనం మిర్రర్లో చూసుకుంటున్నప్పుడు టీ పాయింట్లో మీకు ఆయిలీగా ఉండి మిగిలిన పార్ట్ అంతా నార్మల్గా ఉందనుకోండి, వాళ్ళని కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అంటారనమాట. ఈ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా అన్ని ప్రొడక్ట్స్ పడతాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మామూలుగా క్లే, ముల్తానీ మట్టి, చార్కోల్ ఇలాంటివి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఎక్సెసివ్ ఆయిల్ని తీసేసి ఆయిల్ని కరెక్ట్గా ఉండేలా చేస్తుంది అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రొడక్ట్స్ని మీగడతో మాత్రం వాడకూడదు. మీగడ ఇంకా ఆయిలీనెస్ని ప్రొవోక్ చేస్తుంది. పెరుగు, హనీతో కలిపి ప్యాక్ కింద చేసుకుని వాడుకోవచ్చు, మీగడ మాత్రం వాడకూడదు. డ్రై స్కిన్ వాళ్ళు ఏదైనా ప్యాక్ వాడాలనుకుంటే కనుక వాళ్ళు పాలు, మీగడ, హనీ లాంటివి కలుపుకుని ప్యాక్ కింద వేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా అలోవెరా జెల్, ఫ్లెక్స్ సీడ్స్ జెల్ ఇలాంటివి మంచిగా మాయిశ్చరైజింగ్గా ఉంటాయి డ్రై స్కిన్ వాళ్ళకి, అది వాడచ్చు. ఇంకా బటర్ బేస్డ్ థింగ్స్ కూడా డ్రై స్కిన్ వాళ్ళు వాడచ్చు. పర్టికులర్లీ షియా బటర్, అవకాడో బటర్ లాంటివి చాలా బాగా పనిచేస్తాయి డ్రై స్కిన్. నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి అన్ని రకాల ప్రొడక్ట్స్ పడతాయండి. మీరు అస్సలు వర్రీ కావాల్సిన అవసరం లేదు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు స్కిన్కి చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే వీళ్ళకి ఏది వాడినా తొందరగా రెడ్ అయిపోవడం, ర్యాషెస్ కింద వచ్చేయడం అలా అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి జనరల్గా మన షియా బటర్, కోకో బటర్, అవకాడో బటర్ లాంటివి చాలా బాగా యూజ్ అవుతాయి. పూర్తిగా ఆయిల్ని తీసేయదు, అలాగని పూర్తిగా డ్రై చేయదు. అలోవెరా బేస్డ్ థింగ్స్ వాడచ్చు వీళ్ళు. బ్లీచింగ్ యాక్షన్ చేసేవి మాత్రం అస్సలు వాడకూడదండి. లైక్ టమాటా ఇటువంటివి ఏంటంటే స్కిన్ మీద అప్లై చేయగానే ర్యాషెస్ వచ్చేస్తాయి. సో చాలా కేర్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలండి. మీ స్కిన్ టైప్ ఏంటో, దానికి మీరు ఏ ప్రొడక్ట్స్ వాడుతున్నారో నాకు కమెంట్ చేయండి. మేము తయారు చేసే సోప్స్లో అది ఏ స్కిన్ టైప్ వాళ్ళకని మెన్షన్ చేస్తామండి కంపల్సరీ. మీ స్కిన్ టైప్ తగ్గట్టుగా మీకు ఏదైనా స్పెసిఫిక్గా సోప్ రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మేము దాన్ని చేసి పోస్ట్ చేస్తాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.